బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24న హస్తినలో ఆందోళన చేస్తామని ప్రకటించారు జగన్. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని, ప్రధాని సహా అందరినీ కలుస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కేంద్రానికి వివరిస్తామన్నారు. అయితే జగన్ ధర్నాకు కౌంటర్గా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన అక్రమాలు, దాడులు, అరాచకాలను జాతీయ స్థాయిలో వినిపించాలని భావిస్తోంది టీడీపీ. ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీకి మంత్రులు రావాలని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24న హస్తినలో ఆందోళన చేస్తామని ప్రకటించారు జగన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా జగన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కింద హత్యకి సంబంధించి ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. 24వ తేదీని ఢిల్లీలో దీనికి సంబంధించి నిరసన దీక్ష చేపడతామని చేశారు. రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన కొనసాగుతోంది. వైసీపీ కార్యకర్తల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తాం, రాష్ట్రపతి పాలన విధించాలి రాష్ట్రం తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆ మేరకు 24వ తేదీని ధర్నా నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి కార్యకర్తలు ఎంపీలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో 22వ తేదీ 29వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 24వ తేదీ తెచ్చుకొచ్చే పరిస్థితి ఉంది. అనుసరించాల్సినటువంటి పార్లమెంటరీ వ్యూహానికి సంబంధించి అందరితో మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడిన తర్వాత జగన్ సంబంధించినటువంటి కూడా ఆయన వ్యక్తిగత దిశానిర్దేశం చేయబోతున్నారు. అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఉంటాని పరిస్థితి ఎన్ని దారుణమైనటువంటి సంఘటనలు జరిగినాయి, ఎన్ని రకాల మిత్రులు జరిగినాయి, ఎన్ని రకాలైనటువంటి దోపిడీలు కొనసాగినాయి. వీటన్నిటికీ సంబంధించి వాళ్ళందరినీ కూడా మాట్లాడవలసిందిగా ఆయన అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పవచ్చు. విద్య రాష్ట్రంలో వైసీపీ మీద జరుగుతున్న హత్యలు కానివ్వండి, దాడులు కానివ్వండి, వీటన్నిటి గురించి ప్రధాని తెలియజేస్తాను, అలాగే రాష్ట్రపతి పాలన అన్నట్టు కూడా అంటున్నారు. ఇది సాధ్యమై పని అంటారా? రాష్ట్రపతి పాలన విధించడం విషయం ఒక హత్య జరిగితే దానికి రాష్ట్రపతి పాలన విధించడం పని కాదు. ఇవన్నీ ఇట్లాంటి హత్యలు చాలా జరిగినాయి గతంలో. అవన్నీ కూడా జరిగే పనులు కావు. కేవలం ఆయన మరి ఎందుకు అటువంటి ఆరోపణలు చేస్తాడో, తన ఏదో లైవ్ ఎట్లా ఉండాలనో, తన ఏదో చేస్తున్నాడో అనిపించాలనో అట్లాంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప దానివల్ల అక్కడ ఒరిగేది జరిగేది కూడా ఏముండదని భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.